జంపన్ గారు అంటే రామకృష్ణ గారి పేరు విపరీతంగా పేరు అంటే శాంతి దూత వలన ఎందువల్ల అంత పేరు వచ్చిందంటారు రామకృష్ణ గారికి? ఆర్కే ఆర్కే అనేవారు. అవును. ఇప్పుడు చిక్కినట్టే చిక్కి దొరికిపోయాడు, పారిపోయాడు, ఇలాగే వచ్చేయాడు పేపర్లో. అంటే పేరు రావడం అంటే మావోయిస్టు పార్టీ నాయకులు పేరు ప్రతిష్టల కోసం పాకులాడరు. మావోయిస్టు పార్టీ నాయకులు వాళ్ళు రాష్ట్ర జీవితం వాళ్ళది చాలా వరకు మీడియాకు దూరంగానే ఉంటారు. వాళ్ళు లోపల ఉండేవాళ్ళు మీడియాకు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వరు కదా. తప్పనిసరి అవసరం ఏర్పడ్డప్పుడు ఒకప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేది. కాబట్టి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు రావడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్కడైనా కొన్ని యాక్షన్స్ వాస్తవంగా పార్టీలో ఇప్పుడు ఉదాహరణకు ఈడుమా పేరు బాగా ప్రముఖంగా వస్తుంది. ఈడుమా కొన్ని యాక్షన్లు చేసిన దాంట్లో అంటే పార్టీ విధానం ప్రకారంగా ఆయన వ్యక్తిగతం కాదు, అది పార్టీ విధానం ప్రకారంగా ఆయన చేసిండు, కొన్ని సక్సెస్ అయినాయి. కానీ ఇడుమా పేరు అది ఎక్కువ వస్తుంది అంటే దాని అర్థము అంటే ఇప్పుడు ఇతరులు చేయలేదని కాదు కదా. దాంట్లో జార్ఖండ్లో ఇడుమ చేయలే, బీహార్లో ఇడుమ చేయలే, ఏఓబీలో ఇడుమ చేయలే, ఒరిస్సాలో చేయలే, డీకేలో కూడా ఛత్తీస్గఢ్లో కూడా అన్ని ఇడుమ చేయలే. ఇడుమ ఒక జిల్లా కమిటీ నాయకుడిగా ఉండి ఇప్పుడు రాష్ట్ర కమిటీ నాయకుడు ఉన్నాడు. కేంద్ర కమిటీ పోయిందా లేదా నాకు తెలియదు. కానీ మరి అనేక మంది అక్కడ దండకాల కూడా యాక్షన్లు చేసి సక్సెస్ చేసిన ఉన్నారు కదా. వేరు కారణాలు అయితే వేరు పేర్లు మీడియా కొద్దిగా ఫోకస్లోకి తీసుకొస్తుంది. మీడియాకు ఫోకస్ తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు గొప్ప నాయకులు, వాళ్ళే గొప్ప నాయకులు అనేది ఎట్లా? అసలు ఎంత విచిత్రంగానంటే మొన్న ఇప్పుడు సుధాకర్ చనిపోయాడు. ఆయన ఒక చాలా సీనియర్, ఆయన అందులో రాసిన వాస్తవాలు కరెక్టే. కానీ ఆయన కేంద్ర కమిటీ మెంబర్ కాదని తెలంగాణ కమిటీ చెప్పింది. రాష్ట్ర కమిటీ నాకు తెలిసే రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయన, నాకు తెలిసి 17 వరకు కూడా ఆయన రాష్ట్ర కమిటీ మెంబరే, కేంద్ర కమిటీ మెంబర్ కాలే. తర్వాత తీసుకున్నారా లేదా నాకు తెలియదు, వాళ్ళు చేసిన ప్రకటనే ఆ పార్టీ తెలంగాణ కమిటీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక అతను ఏం రాసిండు, ఇప్పుడు సుధాకర్ నెక్స్ట్ సెక్రటరీ అయితే సుధాకర్ అయ్యేదని చెప్పి ఒక ఆయన రాసిండు. కాబట్టి ఏమనాలి ఇప్పుడు, ఎవరు చెప్పాలి ఈ వాస్తవాలు సత్యాలు ఇవన్నీ? ఏం చెప్తారు? ఎవరు చెప్పలేరు కదా. అంటే ఇది కాదని చెప్పి పార్టీ నుంచి ప్రకటనలు చేయదు కదా. జనరల్గా ఒక చరిత్ర చెప్పేటప్పుడు వేరు విషయాలు అర్థమవుతాయి తప్ప ప్రతి ఒక్కటి ఇది అది అని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు ఆర్కే కూడా ఏంటంటే ఒకనాడు అంటే ఏపీ అనేది 3 రాష్ట్రాలుగా పార్టీ కింద 3 రాష్ట్రాలుగా విభజించబడింది. అది తెలంగాణ అంటే NTHZC కమిటీ, తర్వాత ఏఓబి, తర్వాత ఏపీ. NTHZC అంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాలు కలిగింది మొదటగా ఉత్తర తెలంగాణ భాగం. ఆ తర్వాత తెలంగాణలో కూడా వివిధ జిల్లాలు కూడా ఏంటంటే తెలంగాణ భాగం ఆ తర్వాత లాస్ట్కు. కాబట్టి తెలంగాణ కమిటీ వేరే, ఆంధ్ర కమిటీ వేరే. ఆంధ్ర రాష్ట్ర కమిటీకి ఆర్కే ఒక సెక్రటరీ, సీసీ మెంబరు. తెలంగాణ కమిటీకి నేను ఒక సెక్రటరీని, నేను ఒక సీసీ మెంబర్ను. తర్వాత ఏఓబికి బాలకృష్ణ ఒక సెక్రటరీ, సీసీ మెంబరు. కాబట్టి ఇప్పుడు శాంతి చర్చలకు ఇప్పుడు నేను లోపల ఉన్నా, నా పేరు ఎందుకు వస్తుంది? రాదు కదా. బాలకృష్ణ పేరు ఎందుకు వస్తుంది? రాదు కదా. లేదా సెక్రటరీ మెంబర్లు ఉన్నది, వాళ్ళ పేర్లు రావు కదా. గాజాలరావు పేరు వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన చూసిన ఆయన గురించే మాట్లాడతారు కదా. అంటే ఆ పార్టీ లోపల చంద్రన్ ఉన్నాడు, సోమన్ ఉన్నాడు, ఇప్పుడు సీసీ మెంబర్ ఉన్న చంద్రన్న కూడా సెక్రటరీ మెంబరు, ఆయనే చాలా సీనియర్ మెంబరు ఆయనే. అయితే బయటకు వచ్చి రామకృష్ణ గారు మీడియా కదా, మీడియా లోపల ఎవరు అది చేసుకుంటే వాళ్ళే వస్తారు. కాబట్టి వాళ్ళ అంటే ఇప్పుడు మీడియా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాట్లాడతారో, ఈవెన్ ప్రజా సంఘాల లోపల కొంతమంది స్పోక్స్ పర్సన్స్గా నిరంతరం మీడియా ఛానల్లో మాట్లాడతారు. వాళ్ళ పేరు రావచ్చు, కానీ దాని వెనకాల కొంతమంది వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, దాన్ని నడుపుతా అంటారు. నడిపినంత మాత్రం వాళ్ళ అనామకులని కాదు కదా. కాబట్టి ఇక్కడ అంటే జనం ఏం చూస్తారంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు గొప్ప నాయకులు అనుకుంటారు. అనుకున్నాడంటే వాళ్ళే గొప్ప, కానీ పార్టీని అంతా నడిపేది వాళ్ళు కాదు కదా. అంటే ఇక్కడ ఆర్కే ఇక్కడ దాని అర్థం ఏంటంటే కేంద్ర కమిటీ మెంబరు, సరే ఆయన ఒక రాష్ట్రానికి నాయకుడే. కాబట్టి ఇక్కడ ఈ ప్రచారం నుంచి అంటే ఇక్కడ పార్టీని అంచనా వేయలేము, తప్పిది. ఒక ప్రచారం నుంచి ఆయన నాయకుడు ఈయన నాయకుడు అని చెప్పి ఈ అంచనాలు సరైనవి కావవి. ఓకే అండి. అయితే ఈ నక్సలైట్లు అంటే బయటకు వచ్చేసిన తర్వాత మీరు డబ్బులు బాగా సంపాదించారు అని సామాన్య ప్రజలు నేను అనుకోకుండా జనరల్గా ఎప్పుడైతే బయటకు వచ్చేసారో చాలా డబ్బులు పోగేసుకుంటారు అలా అంటుంటారు. నిజమంటారా అది? ఇప్పుడు అంటే మావోయిస్టులు అంటే ఒకరో ఇద్దరో నలుగురు కొంతమంది
కొంతమంది అంటే ఏమీ లేకుండా నిప్పు లేకుండా పొగేం రాలే కొంతమంది అది మావోయిస్టులు కావచ్చు, వివిధ నక్సలైట్ పార్టీలే కావచ్చు, అంటే పార్టీని మోసం చేసి లేదా బయటకు వచ్చి రకరకాల పద్ధతుల పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు, కోట్లు బిల్డింగ్ల మీద 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది. అంటే ఒకరిద్దరే, అందరు కాదు, ఒకరిద్దరు కాబట్టి అందరిని అన్నట్టు తప్పది. ఒకరిద్దరు ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి లేదా అంటే మోసం చేయడం సమాజం అంతా మోసమే కదా. సమాజం అంతా కూడా ఏమి లేనోడు కూడా, అడుక్క తిన్నోడు, చెప్పులు లేనోడు కూడా 100 ఎకరాలు సంపాదించిన ఉన్నారు కదా. 100 ఎకరాలు 3 ఎకరాలన్న రైతు వ్యవసాయం చేసినోడు, తండ్రి వ్యవసాయం చేసినోడు ఇప్పుడు 3 లక్షల కోట్లకే పడగవాకి వాళ్ళు అదైంది కదా. ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ఏమనుకోవాలి అంటే ఈ సమాజంలో దోపిడికి అనేక అవకాశాలు కాబట్టి చేస్తారు, మోసం చేస్తారు. కాబట్టి అంటే మావోయిస్టు పార్టీ నుంచి ఒకరో ఇద్దరో ఎవరో చేసి ఉండొచ్చు, చేసింది కాబట్టి అందరూ చేసిందని తప్పిది. ఫస్ట్ది శుద్ధ అబద్ధం. ఒక్కరు చేస్తే, ఇద్దరు చేస్తే, నలుగురు చేస్తే, నలుగురు బద్మాషులు అయితే నలుగురు పేరు మీద పార్టీని లేదా బయటకు వచ్చిన వాళ్ళందరంటే మరి మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు 190 మంది కూడా 190 మంది చెప్తున్నా వాళ్ళకు వాళ్ళ బతకడానికి వాళ్ళ ఇళ్ళ గుడిసెలున్నాయి, కిరాయికుంటుండ్రు, వాళ్ళు తినటానికి తిండి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నది. ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు నేనున్నా, మరి నేనేం చేసినా, నేను ఇంత పెద్ద నాయకున్నాను కదా, నేను కిరాణా దుకాణం నడిపిన కదా, నేను రోలింగ్ మిషన్ నడిపిన కదా, ఇప్పుడు నా భార్య పనిచేస్తుంది కదా, నాకేమున్నది? నాకేమైనా కారు ఉన్నదా? భార్య గారు ఏం పని చేస్తున్నారు? వైఫ్ వర్క్ చేస్తున్నారా? పని చేస్తుంది. ఇప్పుడు టైలరింగ్, రోలింగ్ మిషన్ చేసింది, టైలరింగ్ చేస్తుంది, చేస్తూనే ఉంది. ఇప్పుడు చేస్తుంది, పక్క చేస్తూనే ఉంది కదా. కాబట్టి అంటే ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ అంటే మావోయిస్టులు ఎవడో ఒకడో ఇద్దరో చేస్తే ఇక అందరికీ ఆ పేరు వచ్చేసింది. ఎవరు చేసి పేరు వచ్చిందంటే మీడియా చేస్తుంది. మీడియా కావాలని కొంతమంది చేయాలని చేశారు, బుద్ధి లేని వాళ్ళు చేశారు, లేకపోతే మావోయిస్టు పార్టీ భావజాలం పట్ల వ్యతిరేకులు ఉన్న వాళ్ళు చేస్తారు. మావోయిస్టు పార్టీని వ్యతిరేకించాలంటే వేరే విషయాలు, నీకు అవి వ్యతిరేకించు. కానీ ప్రతిదీ వ్యతిరేకించడం అనే పేరు మీద ఇది తప్పు కదా. సత్యం కనపడుతుంది కదా. నేను నా ఊరికి పోతా, నేను నా గ్రామాలకు పోతా, నేను చుట్టాల కాడికి పోతా, నేను నడిచిపోతా. నేను బస్ ఎక్కి కాదు, అంటే ఆటో తీసుకుని ఇక్కడ నడిచిపోతాంట. నేను ఏ కార్లో పోతున్నా? నేను ఏ జీవితం ఉన్నది? నా ఇల్లు ఇప్పుడు నా ఏ జీవితం కనపడుతుందా? కోట్లు ఉన్నాయా? నాకేమైనా ఇక్కడ కోర్టు కనపడుతున్నాయా? లక్షలు కనపడుతున్నాయా? నా ఇల్లు ఇంట్లో ఎట్లున్నది? కాబట్టి ఇది ఏదైతే ఉందో, నా ఇంటికి మీడియా సంస్థలు, వందలాది సంస్థలు నిత్యం వస్తున్నాయి, చూస్తున్నారు కదా. నేను ఊరిపోతే చూస్తున్నారు కదా. మా అమ్మ ఆశ్రమంలో ఉంది, 2 ఏళ్ల క్రితం నేను తీసుకొచ్చాను. నేను ఎందుకు ఉంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పుడు ప్రచారం. అంటే నేనేందో ఇప్పుడు అందరికీ సమాజానికి తెలుసు. అంటే ఈ రకంగా మావోయిస్టులు అంటేనే మాత్రం ఒకళ్ళిద్దరు మాత్రం కొన్ని కోట్లు బెదిరించి ఉంటారు కదా, వాతావరణంలో చేసి డబ్బులు సంపాదించిన ఉంటారు కదా. సమాజం అది కాబట్టి ఉంటారు కదా. సమాజం అది కాబట్టి ఏంటంటే ఉంటారు. ఎందుకు లేరు? మంత్రులు కూడా అయ్యారు కదా. ఒకప్పుడు నక్సలైట్ పార్టీలో పనిచేయొచ్చు. నక్సలైట్ పార్టీలో 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో పనిచేయొచ్చు. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తే అంటే చచ్చిపోయిన బర్రెకు పలిగిపోయిన కుండెడు పాలు ఇచ్చిందని చెప్పి నక్సలైట్గా వాళ్ళు చెప్పుకుంటాంటారు ఎప్పటికీ. కానీ వాళ్ళు సంపాదించి 100,000 కోట్లు సంపాదించారు. 100,000 కోట్లు సంపాదించి కూడా వాళ్ళు గొప్ప మళ్ళీ విప్లవకారులుగా చలామణి అవుతా అంటారు. విప్లవకారులు అవుతారు వాళ్ళు. ఏమన్నా ఎవడు విప్లవకారుడు? ప్రజల గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రజల గురించి ఒక కమ్యూనిస్ట్గా నీ జీవితం ఏంటిదనే దాన్ని బట్టి నువ్వు కమ్యూనిస్ట్ అవుతావు. నువ్వు కమ్యూనిస్ట్ జీవితం లేవు, నువ్వు 100 కోట్లు సంపాదిస్తా అంటావు, లుచ్చ పనులు చేస్తావు. లుచ్చ పనులు చేసి నువ్వు విప్లవకారుని కాదు కదా. వాడు ఎవరైతే ఆ సిద్ధాంతం వదిలిపెట్టి సాధారణమైన సమాజంలో ఈ అవినీతి ఏవైతే చేసుడు మొదలు పెడతాడో వాడు ఎన్నటికీ కూడా కమ్యూనిస్ట్ కాదు. ఆ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే లుచ్చ వెదవాలి నేను చెప్పేది. వాళ్ళందరినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు నక్సలైట్ అని చెప్పేసి ఇప్పుడు మినిస్టర్లు అయిపోయి, ఎమ్మెల్యేలు అయిపోయి 1000 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అది ఎవరు ఈ సమాజంలో ఇప్పుడు జరిగేది ఏందో, వీళ్ళకంటే ఎక్కువ ఇంకా సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు వాడు సంపాదిస్తాడు, వీడు సంపాదిస్తుండు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కదా. వాళ్ళకంటే ఇప్పుడు అంబానీ, ఆదన్నారు, బడా పెట్టుబడిదారున్నారు. వాళ్ళ ఆస్తులు ఎంత ఉండే ఒకప్పుడు? ఆదాని ఆస్తులు ఎంత ఉండే? ఎక్కడికి డెవలప్ అయ్యిండు? ఎక్కడికి డెవలప్? అంబానీ ఆస్తులు ఎంత ఉండే? ఒక బట్టల వ్యాపారం చేసిన అంబానీ వాళ్ళ తండ్రి వాళ్ళు ఎంత ఆస్తులు ఉండే? వాళ్ళు
ఇవాటికి ఎట్లా పెరిగినాయి? పెరిగినాయి. ఇప్పుడు లక్షల కోట్లలో ఉన్నారు. అంటే 1000 లక్షల రేట్లు పెరిగినాయి కదా. మ్మ్. అంటే ఈ సమాజం లోపల, ఈ పెట్టుబడిదారు సమాజం లోపల కొంతమంది దొంగలకు అవకాశాలు ఏర్పడతాయి, కొంతమందికి ఏర్పడతాయి, అందరు సంపాదించలేరు. కొంతమంది నీతి నియమాలు విలువలతోటి ఉంటారు, కొంతమంది సంపాదించదమన్నా సంపాదించలేరు, కొంతమందికి ఆ ఛాన్స్ దొరుకుతుంది. అంటే అంటే మాటలు నేర్చిన వాళ్ళు, లేకపోతే అబద్ధాలు ఆడేటోళ్ళు, అవకాశవాద ఎత్తుగడలు చేసేటోళ్ళు, కుట్రలు చేసేటోళ్ళు, నాటకాలు చేసేటోళ్ళకు తిమ్మిని బమ్మిని చేసి పైకి పోయేటోళ్ళు పోతారు. కొంతమందికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకోసమే కమ్యూనిజం ఏమంటుందనంటే ఈ సమాజం లోపల ఎక్కువ మంది ప్రజలు వాళ్ళు ఏ రకంగా చేసినా వాళ్ళు ముందుకు పోలేరు. ఇది సమానత్వం కావాలి, ఈ పెట్టుబడిదారి రాజ్యం ఉండకూడదు, కమ్యూనిస్టు రాజ్యం కావాలనే విషయం ఏదైతుందో మార్క్సిజం చెప్తుంది, కమ్యూనిజం చెప్తుంది. కాబట్టి ఇది రావాలి. నేనేం కోరుకుంటున్నంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చినాయి కాబట్టి నాకు రావాలని నేను కోరుకోను. వాడు నాకు మంత్రి పదవి ఇస్తున్నానా నాకు వద్దు, నాకు ఆ కోట్లు ఇస్తున్నానా నాకు వద్దు. నాకు రావాలనుకుంటే నేను ఒక సీసీ మెంబర్ను. నా జీవితంలో 35 ఏళ్ళ లోపల సగ జీవితం నేను కేంద్ర కమిటీ మెంబర్ని. నేను కావాలనుకుంటే బీఆర్ఎస్కో కాంగ్రెస్కో పోయిട്ടുണ്ട് కదా ఎన్నడో. నేను ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేస్తుంది కదా, నేను అయిటోనే కదా. కాబట్టి నాకు అలాంటి ఏమీ నాకు లేవు. నాకు నేనేమన్నా నా ఆనందం అనేది ఉందో ప్రజలతోటి సాధారణంగా మనిషిగా బతకడమే ఆనందము. నేను ఒక మనిషిగానే బతుకుతున్నాను. నాకు ఇప్పుడు సరే, నాకు సామాజిక మీడియా లోపల అనేక మంది స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వివిధ గ్రూపులో ఉన్నారు. ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు, ఎక్కడికి పోయినా నన్ను గౌరవిస్తారు. మా ఊరికి పో, లేదా నేను పనిచేసిన ప్రాంతానికి పో, లేకపోతే నాతో పనిచేసిన కార్యకర్తలు కానీ ఎవరైనా, లేదా ఇవాళ వేరు కమ్యూనిస్టు సంస్థలు ఉన్నా కానీ నన్ను అభిమానిస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు. జంపన కరెక్ట్ రాస్తుండు, కరెక్ట్ మాట్లాడుతుండ అనుకుంటారు. ఎవడో ఒకడు తిట్టాడా అంటే ఒకడో ఇద్దరు ఎవడో తిడతాడు, ఎంత అనుకున్నా ఒకడో ఇద్దరు తిడతారు. కానీ సాధారణంగా ఏదైతుందో నేను ఈ సమాజం కోసం నేనైతే రాస్తున్నానో మాట్లాడుతున్నానో ఇదే నాకు ఆనందం. అంతకంటే ఇంకా నువ్వు నా ముందట తీసుకొచ్చి బిర్యానీ పొట్లాలు పెట్టు, లేకపోతే ఏమైనా పెట్టు, నాకు అనవసరం అండి.